హలో దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ని గురించి డిస్కస్ చేద్దాం. ఇదేంటి అంటే బ్రోక్. బ్రోక్ అంటే చాలా మందికి తెలుసు, కానీ దీని వేరే అర్థం, సరికొత్త అర్థం, అడ్వాన్స్డ్ మీనింగ్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇది మనకు ఖచ్చితంగా ఉపయోగపడే వర్డ్ అన్నమాట. సో ఏంటి దీని మీనింగ్ అనేది చూద్దాం. సో జనరలీ బ్రోక్ అంటే బ్రేక్ యొక్క పాస్ట్ టెన్స్ అనుకుంటూ ఉంటారు. బ్రేక్, బ్రోక్, బ్రోకన్. సో బ్రేక్ అంటే విరిగిపోవడం లేక పగిలిపోవడం, ఇలాంటి మీనింగ్స్ తో యూజ్ చేస్తాం కదా. దాని పాస్ట్ టెన్స్ బ్రోక్ అనమాట, పాస్ట్ పార్టిసిపల్ బ్రోకన్. కానీ ఈ బ్రోక్ వేరే అనమాట. స్పెల్లింగ్ సిమిలర్ గా ఉంటుంది, కానీ దీని మీనింగ్ టోటలీ డిఫరెంట్. దీని మీనింగ్ ఏంటి? ఐఎమ్ బ్రోక్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఐ హ్యావ్ నో మనీ అని అర్థం. నా దగ్గర డబ్బులు లేవు, ఐఎమ్ అవుట్ ఆఫ్ క్యాష్, ఐఎమ్ అవుట్ ఆఫ్ క్యాష్ అని, ఐ హ్యావ్ నో మనీ అని, ఐఎమ్ ఫైనాన్షియలీ స్ట్రాప్డ్ అని. సో ఏంటి అంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడానికి ఇన్ఫార్మల్ గా యూజ్ చేస్తారనమాట. ఇది మనం ఫార్మల్ కాంటెక్స్ట్ లో కానీ కాన్వర్సేషన్స్ లో కానీ యూజ్ చేయకూడదు. జనరల్ గా మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఫ్రెండ్స్ తో కానీ లేదా మన రిలేటివ్స్ తో కానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఐఎమ్ బ్రోక్ అంటే ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు అని. సో అదనమాట. మరి ఈ బ్రేక్, బ్రోక్, బ్రోకన్ దీన్ని ఎలా ఉపయోగించాలి? వీటికి కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడండి, మనం ఐఎమ్ బ్రోక్ అన్న దానికి బదులుగా ఇంకో రకంగా కూడా మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ స్టాప్డ్ అని కూడా చెప్పొచ్చు. స్టాప్డ్, స్టాప్డ్ అంటే ఇది యాడ్జెక్టివ్, ఇది కూడా యాడ్జెక్టివే. ఐఎమ్ స్టాప్డ్. ఐ వుడ్ లవ్ టు కమ్ టు గోవా విత్ యూ బట్ ఐఎమ్ లిటిల్ స్టాప్డ్. నాకు కూడా గోవాకి రావాలంది, కానీ ఐఎమ్ లిటిల్, కొద్దిగా డబ్బు నా దగ్గర సరిపడా లేదు. ఇనఫ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. సో ఐ వుడ్ లవ్ టు కమ్ విత్ యూ బట్ ఐఎమ్ లిటిల్ స్టాప్డ్. కొంచెం డబ్బు ప్రాబ్లం అని చెప్పడానికి మనం ఐఎమ్ లిటిల్ స్టాప్డ్ అనొచ్చు. ఇది మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా ఫార్మల్ గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఐఎమ్ లిటిల్ స్టాప్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎప్పుడు ఐ హ్యావ్ నో మనీ అనే బేసిక్ ఎక్స్ప్రెషన్ ని ఉపయోగించడానికి బదులు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటే మన కాన్వర్సేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్ గా ఉంటుంది. సో ఐఎమ్ లిటిల్ స్టాప్డ్ బ్రో, ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఏ అనే వ్యక్తి ఏం చెప్తాడు? ఈ రోజు మూవీస్కి వెళ్దామా? హౌ అబౌట్ గోయింగ్ టు మూవీస్ టునైట్ అంటే మనం ఏం చెప్పొచ్చు? సారీ, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్, ఐఎమ్ బ్రోక్ అని చెప్పొచ్చు, లేదు ఐఎమ్ స్టాప్డ్ అని చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ లో మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఐఎమ్ బ్రోక్, సో ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటే నేను దాన్ని, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటే నేను భరించలేను, అంటే అంత స్తోమత నాకు లేదు, అంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడానికి ఐఎమ్ బ్రోక్ అనొచ్చు, ఐఎమ్ స్టాప్డ్ అనొచ్చు. సో కొంచెం టైట్ గా ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పడానికి ఐఎమ్ లిటిల్ స్టాప్డ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడండి, బ్రేక్, బ్రోక్, బ్రోకన్ గురించి చూద్దాం. సో మనం ఐఎమ్ బ్రోక్ అంటే డబ్బులు లేవు అని చెప్పడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. మరి ఐఎమ్ బ్రోకన్ అంటే ఎలా చెప్తాం? బ్రోకన్ అంటే ఏంటి? ఐఎమ్ బ్రోకన్, ఐఎమ్ బ్రోకన్ అంటే నేను ఇమోషనల్ గా విరిగిపోయాను అంటే ఏంటి? అంటే మానసికంగా నేను విరిగిపోయాను అని చెప్తూ ఉంటాం కదా. ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ లేదా ఎవరి మన దగ్గరి వ్యక్తుల యొక్క మరణ వార్త వింటే మనం ఈ సిచ్యువేషన్ కి గురవుతూ ఉంటాం. సో ఐఎమ్ బ్రోకన్ అంటే ఇక్కడ నేను మానసికంగా విరిగిపోయాను అంటే బాగా డిసప్పాయింట్ అయిపోయాను అని చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట. మరి వస్తువులకైతే ఇట్ ఈస్ బ్రోకన్ అంటే ఏంటి? అది విరిగిపోయింది, చైర్ విరిగిపోయింది, అద్దం విరిగిపోయింది, ఇలాంటి పగిలిపోయిందన్నా విరిగిపోయిందన్నా ఇంగ్లీష్ లో బ్రోకన్ నే ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అనమాట. సో ఇట్స్ అ బ్రోకన్ చైర్, ఇట్స్ అది విరిగిపోయిన చైరు. సో ఇలా అనమాట. అంటే
ఇక్కడ ఏంటి విరిగిపోయింది అని, వస్తువులు విరిగిపోయాయని చెప్పడానికి కూడా బ్రోకెన్ అంటే ఇది ఏంటి V3 బ్రేక్ అన్న వర్డ్‌కి V3 ఫార్మే అయినప్పటికీ దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అయినప్పటికీ దాన్ని మనం యాడ్జెక్టివ్‌గా కూడా ఉపయోగిస్తామన్నమాట. ఇట్ ఈస్ బ్రోకెన్ అంటే ఇక్కడ అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో, అతని మనసుకి దగ్గరైన వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి అతను మానసికంగా విరిగిపోయి ఉన్నాడు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? హి హాస్ బీన్ బ్రోకెన్ అంటే ఇప్పటికీ అలానే ఉన్నాడు. హి హాస్ బీన్ బ్రోకెన్ సిన్స్ ద లాస్ ఆఫ్ హిస్ లవ్డ్ వన్ అంటే అతను ప్రేమించే వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. అప్పటి నుంచి అతను హి హాస్ బీన్ బ్రోకెన్ అంటే ఇప్పటికీ అలానే ఉన్నాడు. అతని మెంటల్ కండిషన్ అనేది అలానే ఉంది. హి హాస్ బీన్ బ్రోకెన్ సిన్స్ ఎప్పటి నుంచి ద లాస్ ఆఫ్ హిస్ లవ్డ్ వన్, ద లాస్ ఆఫ్ హిస్ గ్రాండ్‌మా, ద లాస్ ఆఫ్ హిస్ మదర్. సో, అలా మనం పర్టిక్యులర్‌గా చెప్పుకుంటే లవ్డ్ వన్ అంటే మనసుకు దగ్గరైన వ్యక్తి దూరమైన దగ్గర నుంచి లాస్ అంటే ఇక్కడ ఏంటి చనిపోయారు అని. అంటే లాస్ ఈస్ ద లాస్ ఆఫ్ హిస్ లవ్డ్ వన్. హి హాస్ బీన్ బ్రోకెన్ అప్పటి నుంచి అతని కండిషన్ ఏంటి అని చెప్తున్నాం. హి హాస్ బీన్ బ్రోకెన్ ఎలా ఉన్నాడు? హి హాస్ బీన్ బ్రోకెన్. సో, అంటే ఇక్కడ ఏంటి ఫిజికల్లీ కాదు మెంటల్లీ అతను ఎలా ఉన్నాడంటే బాగా కృంగిపోయి ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ బ్రోకెన్ అంటే మీనింగ్ అది. సో మనం మామూలుగా డబ్బులు అయిపోయాయి అని చెప్పడానికి ఇంతకుముందు ఏం చెప్పాం? ఐ యామ్ బ్రోక్ అన్నాం కదా! మరి ఇంకా ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అంటే ప్రస్తుతం కండిషన్ గురించి చెప్తున్నాం అనుకోండి. ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మనీ. ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మనీ అంటే ఏం ఉపయోగిస్తున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ గురించి చెప్తున్నాము. కాబట్టి ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మనీ అంటాము. ఇంకో రకంగా చెప్పాలంటే ఐ యామ్ ఔట్ ఆఫ్ క్యాష్ లేక మనీ. ఐ యామ్ ఔట్ ఆఫ్ క్యాష్. ఐ యామ్ ఔట్ ఆఫ్ క్యాష్ అనొచ్చు. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ రాన్ ఔట్ ఆఫ్ క్యాష్ లేదా మనీ. సో, ఇలా కూడా చెప్పొచ్చనమాట. అంటే ఏంటి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఖాళీ అయిపోయాయి అని చెప్పడానికి దీన్ని మనం రన్ ఔట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఇక్కడ ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ అని అంటున్నాము. ఎందుకు రన్ ఔట్ ఆఫ్ అంటున్నామంటే రన్, రాన్, రన్. సో, పాస్ట్ పార్టిసిపుల్ కూడా రన్నే అవుతుంది. రన్, రాన్, రన్ కాబట్టి ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మనీ అంటాం. పాస్ట్ టెన్స్ అయితే ఐ రాన్ ఔట్ ఆఫ్ అని చెప్తాం. సో, ఇలా కూడా మనం చెప్పొచ్చనమాట. ఇంకొక వర్డ్ చెప్పుకున్నాం గదా! ఐ యామ్ లిటిల్ స్ట్రాప్డ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా మనం రకరకాలుగా చెప్పొచ్చనమాట. ఈ వర్డ్స్‌ని మనం జనరల్‌గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు బేసిక్ వర్డ్స్ కాకుండా రకరకాల వర్డ్స్ ఒక వర్డ్‌ని, ఒక సెంటెన్స్‌ని ఇంకా ఎన్ని విధాలుగా చెప్పొచ్చో మనం అన్ని రకాలుగాను ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మన స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి కీప్ ట్రైయింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.